హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మై మెంటర్ ఎట్ డాక్టర్ పివి రెడ్డి ఛానల్కు మరొకసారి స్వాగతం. ఇంజనీరింగ్, బీఈ, బీఎస్సీ టెలికమ్యూనికేషన్స్, ఎంఎస్సీ టెలికమ్యూనికేషన్స్ ఇలాంటి కోర్సులు చదివినటువంటి వాళ్ళకు ఒక బంపర్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు మనం. బిఎస్ఎన్ఎల్ నుంచి 558 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ బిఎస్ఎన్ఎల్ నుంచి విడుదలైంది. ఈ పోస్టులను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అంటారు. ఇవి 558 ఖాళీలు ఉన్నాయి. దీనిలో ఎవరు ఎలిజిబిలిటీ, మరి ఇన్ని పోస్టులకు ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక సిఏ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, సిఎంఏ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా బీఈ బీటెక్ అంటే ఎనీ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, అందులో ఈసీఈ స్పెషలైజేషన్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ సిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ చేసినటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ కోర్సు స్పెషలైజేషన్ చేసినటువంటి వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ 588 పోస్టులు బిఎస్ఎన్ఎల్లో పడ్డటువంటి ఈ ఖాళీలకు ఎలిజిబుల్. వీళ్ళందరికీ నిజంగా ఒక బంపర్ ఆఫర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కోర్సులు, బీఎస్సీ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ లాంటి కోర్సులు చదివేటటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశంగా ఇది భావించాలి. ఏజ్ లిమిట్ అనేటటువంటిది 21 ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి. 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్స్కి. రిజర్వ్ క్యాండిడేట్స్కు, స్పెషల్ కేటగిరీగా ఉన్నటువంటి వాళ్ళకు సడలింపులు ఉన్నాయి. అవి పూర్తి వివరాలు బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ సంబంధించినటువంటి తీసుకుంటే మనకు మొదటగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత అంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత 1:2, 1:3 రేంజ్లో ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తారు కేటగిరీల వారీగా. ఈ 2 ప్రాసెస్లో కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళకు ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. పే స్కేల్ అనేటటువంటిది 24,900 నుంచి 50,500గా మొదటగా నిర్ధారించారు. ఇతర అలవెన్స్లు హెచ్ఆర్ఏ, డిఏ, సిసిఏ వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వచ్చేటటువంటి అన్ని అలవెన్స్లు కూడా బిఎస్ఎన్ఎల్ చెల్లిస్తుంటుంది. అదేవిధంగా ఈ మనం దరఖాస్తు ప్రాసెస్కు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేటటువంటి ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. అదేవిధంగా మార్చి 31 చివరి తేదీగా నిర్దేశించారు. అంటే మార్చి 31వ తేదీలోపు మనం దరఖాస్తు చేసుకుంటే ఇన్ని పోస్టులకు కూడా మనం ఎలిజిబిలిటీ సాధించినట్టుగా అవుతుంది. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదేవిధంగా కేటగిరీ వైజ్గా, రోస్టర్ వారీగా, అదేవిధంగా వాళ్ళు ఏ అంశాలను అడిగారు, ఏ విధమైనటువంటి ప్రశ్నపత్రాన్ని రూపొందించే అవకాశం ఉంటుంది, ఏం చదవాలి, వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ అనేటటువంటిది ఒకసారి సమగ్రంగా చదువుకోవాల్సిన బాధ్యత ఈ ఒక బిఎస్ఎన్ఎల్కి సంబంధించి కాదు, ఏ నోటిఫికేషన్ అయినా సరే ఖచ్చితంగా మొదటగా మనం ఏ పోస్టులు, ఎన్ని పోస్టులు, జీతం ఎంత అనేది ఎలాగైతే ఆతృతతో చూస్తామో అదేవిధంగా అందులో ఏమేమి పోర్షన్ ఇచ్చారు, ఎందులో నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనేది కూడా పొందుపరుస్తారు. వాటిని పూర్తిగా చదివి సమగ్రంగా అధ్యయనం చేయాల్సినటువంటి బాధ్యత అభ్యర్థుల పైన ఉంటుంది. అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. కాబట్టి పూర్తి వివరాల కోసం ఈ నోటిఫికేషన్ సంబంధించి www.bsnl.gov.in లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందుతుంది. ఇలాంటి సమాచారం కోసం మీరు మన ఛానల్ చూస్తూనే ఉండండి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా పదుల సంఖ్యలో పోస్టులు ఉన్నాయంటే ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.